ఇప్పుడే రంజిత్ భాష గారు చెప్పినట్లు ఎవరు రాయలా అక్కడ ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు అవుతా సమాజాన్ని మార్చుతాను ఒక్కరు రాయలా. ఐఏఎస్ అధికారి అవ్వాలని రాశారు, ఐపీఎస్కి వెళ్ళాలన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఇక్కడున్న కనీసం ఒక్కరిద్దరన రాజకీయాల్లోకి వచ్చి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్న సమాజంలో అది సాధించాలని నేను మనసారా కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరం చూస్తే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అదేంటంటే డ్రీమ్ ఇస్ నాట్ వాట్ యు థింక్ అబౌట్ వెన్ యూఆర్ స్లీపింగ్, బట్ డ్రీమ్ ఇస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే నిరంతరం కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు మీరందరూ బాగా చదవడానికి నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసేవారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. మా సెక్రటరీ గారిని అడిగాను, కమిషనర్ గారిని అడిగాను, ఇంకో కమిషనర్ గారిని అడిగాను, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది, కేవలం మీదే కాదు నాది కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పొరపాటు అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది పడతాం. అందుకే మీకెంత పరీక్షనో ఈసారి కూడా నాకంతే పరీక్ష అయింది ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అని. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. ఎస్, మొదటిసారి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల ఫోటోలు వస్తాం, నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. ఒక మంత్రిగా నా గౌరవం పెరిగింది, కమిషనర్ల గౌరవం పెరిగింది. అంతెందుకు 2 లక్షల మంది టీచర్ల గౌరవం కూడా ఈరోజు పెంచిన ఘనత మీ అందరిది. మీ అందరు తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూశారు, ఎప్పుడూ ప్రైవేట్ రంగంతో పోటీ పడలేమనేవారు. అలాంటిది ఆ చరిత్ర ఈరోజు తిరిగి రాసిన ఘనత ఇక్కడున్న మీ అందరిది. నేను మీ అందరు తెలుసు పేరెంట్ టీచర్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. మళ్ళీ జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టబోతున్నాం. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడతాం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాను ఆనాడు నేను చెప్తాం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఆ పూర్వ వైభవం మన ప్రభుత్వ పాఠశాలకు మనం తీసుకొస్తాం కూడా జరిగింది. మీ అందరి కృషి ఉంది, మీ అందరి కష్టం ఉంది. మీ అందరు తెలుసు, విద్యాశాఖ వ్యవసాయం లాంటిది, చాలా కష్టమైన పని. ఈరోజు ఒక విత్తనం నాటిన తర్వాత ఇమ్మీడియట్గా మొక్క రాదు, ఫలితాలు ఇమ్మీడియట్గా రావు. ప్రతిరోజు నీళ్ళు పోయాలి, ఎరువులు వేయాలి, అవసరమైతే పురుగు మందు వేయాలి, మళ్ళీ అకాల వర్షాలు రావచ్చు, కరువు రావచ్చు, అవన్నీ అధిగమించుకుని ముందరికి వెళ్ళాలి. పంట చేతికి వచ్చినప్పుడు బంగారం వచ్చిన భావన రైతులు కలుగుతుందే. అలా ఒక విద్యాశాఖ మార్చులుగా మిమ్మల్ని చూసి ఈరోజు టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మొత్తం విద్యా వ్యవస్థని మిమ్మల్ని పర్సనల్గా తీసుకుని నర్చర్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే నాకు రైతన్నకి ఎంత ఆనందం కలుగుతుందో అదే ఆనందం నాకు కలిగింది. ఇంకా కష్టపడాలి, మనందరం పని చేయాలి. ఒక హిస్టరీ అనేది కలిసికట్టుగా మనం సాధించాం. పోయినసారి కూడా చెల్లమ్మ వచ్చింది, కాన్స్టిట్యూషన్ డే, రైట్. అదే అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, మీరు స్పీకర్ కదా, కరెక్ట్. ఆ రోజు కరెక్ట్ మాక్ అసెంబ్లీకి ఎక్కడో చూశాను చెల్లిని అనుకుంటున్నా. అప్పటి నుంచి నేను అమ్నాడు విలేజ్. గుడ్ అమ్మా, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
ఈరోజు నాకు చాలా గర్వకారణం. ఎందుకంటున్నానంటే వచ్చే ముందర అధికారులు కూడా అడిగా, ప్రతిరోజు అడుగుతా, ఈరోజు స్పెసిఫిక్గా అడిగా, ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది పిల్లలు వచ్చారంటే 1,06,000 మంది పిల్లలు ఈరోజు మైగ్రేట్ అవుతాం జరిగింది. ఆ క్రెడిట్ అంతా ఇక్కడున్న షైనింగ్ స్టార్స్ది. యూ హ్యావ్ రేస్ ది అంబిషన్. నేను అనేక సార్లు చెప్పి, ఒకరోజు వస్తుంది ఎమ్మెల్యేలకి రికమెండేషన్ లెటర్లు వస్తాయి, తల్లిదండ్రులు వచ్చి అయ్యా మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని వస్తుందని నేను చెప్తాం జరిగింది. శాసనసభ సాక్షిగా, అంటే అసెంబ్లీ సాక్షిగా నేను ఈ మాట చెప్పాను మంత్రిగా. మొన్న నాకు అదే ఇబ్బంది ఎదుర్కొన్నా. మంగళగిరి నియోజకవర్గం, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇది నా నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చింది, నాతో ఫుల్ గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి, మా పాపకి మీరు పాఠశాలలో సీట్ ఇప్పించాలి. నేను అనుకున్నా, ఓహో ప్రైవేట్ స్కూల్ ఏమో అనుకున్నా, ప్రీ కన్సీవ్డ్ నోషన్. కానీ వచ్చి లేదు, నిడమరు స్కూల్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఆ నిడమరు స్కూల్లో మీరు ఇప్పించాలంటే దండం పెట్టా తల్లికి. తల్లి నేను చేయలేనమ్మా, అక్కడ హెచ్ఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు చిన్న ఎగ్జామ్ పెట్టారు, తప్పదు కొంచెం రాయమనండి, రిజల్ట్స్ బాగుంటే తప్పనిసరిగా పాపకి వస్తుందంటే, లేదు టైం దాటేసాం, అందుకే ఇప్పుడు రాయలేకపోతున్నాం, మీరు 80% రికమెండ్ చేయండి, మా పాపని మీరు ఇస్తారా లేదా సీట్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలు అవ్వాలనే నా లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. మన జీవితంలో మనం చేసే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎడ్యుకేషన్. విద్య మించింది ఏమీ లేదు. జీవితంలో మనకి మెటీరియల్గా సాధించినన్నీ ఒకరోజు పోవచ్చు, డబ్బులు పోవచ్చు, పదవి పోవచ్చు, కానీ మన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళింది విద్య. అదొక్కటి ఎవరు తీసుకెళ్ళలేరు. సో యూ షుడ్ డ్రీమ్ బిగర్, యూ షుడ్ ఆస్పైర్ మోర్. ఈరోజు నేను చూశాను ఇక్కడ షైనింగ్ స్టార్స్ది మీరు రాశారు గ్రాటిట్యూడ్ వాల్. మీరందరూ తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. టీచర్ని ఎప్పుడు మర్చిపోద్దండి. జీవితాంతం ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోండి, గౌరవించండి. ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఉన్నానంటే దానికి కారణం మా టీచర్. ఇక్కడనే కాదు, నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న ప్రొఫెసర్స్ నన్ను గైడ్ చేసేవారు. నా కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే నన్ను గైడ్ చేసేవారు. సో వాళ్ళందరూ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎప్పుడు కలిసినా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వాళ్ళ కాలు దాక్కి ఆశీర్వాదం తీసుకుంటాం జరుగుతుంది. అందుకే టీచర్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే దానికి కారణం మన టీచర్ల త్యాగం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు చాలామంది స్కూల్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అన్నారు. నేను ఎప్పుడూ అనేవాడిని, హార్డ్వేర్ కూడా బాగుండాలి కాదని అనట్లా, కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం. సాఫ్ట్వేర్ అంటే పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులు. ఈ ఎకోసిస్టమ్ పూర్తిగా విస్మరించి అద్భుతమైన భవనాలు కడితే రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. అది కూడా అవసరం, దాంతోపాటు ఈ ఇంటిగ్రేషన్ చాలా చాలా అవసరం. అందుకే లీప్ యాప్ తీసుకొచ్చాం. తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని స్కూల్కి అనుసంధానం చేసే విధంగా పిల్లలు అటెండెన్స్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా ఉంది, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో తల్లిదండ్రులు కూడా తెలిసే విధంగా ఈ యాప్ తీసుకొచ్చాం. దాన్ని ఇంకా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుంచి అది రోల్అవుట్ చేయాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా స్టూడెంట్ కిట్ గురించి మీకు బాగా తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందజేస్తున్నాం. నేను నిర్ణయం తీసుకుంది ఒక్కటే, ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా విద్యాశాఖలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ రంగులు, పొలిటికల్ ఫోటోలు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే గతంలో నేను టెక్స్ట్ బుక్స్ చూసా, దాంట్లో ఫార్వర్డ్ ఉంటుంది, కమిషనర్ గారు రాసేవారు, దాంతో సెక్రటరీ గారు రాసేవారు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ గారు రాసేవారు, మంత్రి గారు రాసేవారు. అవన్నీ తీసేసాం. మేము ఎందుకు మాడాలి, మా ఫార్వర్డ్ అవసరమా? పిల్లలు తెలుసు బాగా చదవాలని, వాళ్ళని గైడ్ చేస్తే చాలని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మీ అందరికీ విషయం చెప్పాలి. మొదటిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల నియోజకవర్గంలో జరిగింది. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు.
అదేవిధంగా మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు. పిల్లలతోనే కూర్చున్నారు. పిల్లలు ఏ భోజనం అయితే తింటారో అదే భోజనం తిన్నారు. అయిన తర్వాత ప్రోగ్రామ్ అయింది. తిరిగి ముఖ్యమంత్రి గారితో ఆ రోజు నేను వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఉందంటే ముఖ్యమంత్రి గారితో తిరిగి వచ్చా. సార్ హెలికాప్టర్లో వస్తుంటే ఆయన ఒకటి అడిగారు, మనం పిల్లలకి పెట్టే అన్నం ఇదేనా అని. అవును సార్, క్వాలిటీ బాగాలేదు, మార్చండి మీరు. అందుకే మీరు చూస్తే ఈరోజు ఫైన్ రైస్ తీసుకొచ్చాం. ఇప్పుడు కడప కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్మార్ట్ కిచెన్స్ విధానం తీసుకొచ్చారు. ఏంటంటే కుకింగ్ అంతా క్లస్టరైజ్ యూనిట్గా తీసుకుని సెంట్రలైజ్గా కుకింగ్ చేసి వేడివేడిగా ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే క్వాలిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. పిల్లలకి పొరపాటున కూడా ఎక్స్పైర్డ్ ఫుడ్ ఇవ్వకూడదు అనే లక్ష్యంతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ ప్రోగ్రామ్ని గ్రీన్ నెట్ చేసి మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్తాం జరిగింది. తప్పనిసరిగా మిడ్ డే మీల్లో అనేక అడుగులు వేసాం. ఇంకా ఇంప్రూవ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా విలువలు లేని సమాజం కాదు, విలువలు లేని వికసిత్ భారత్ కాదండి. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వర గారి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ మారల్ వాల్యూస్ పుస్తకాలు ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరిగింది. పద్యాల ద్వారా చాలా సింపుల్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తాం జరుగుతుంది. ఆయన ఒక ప్రవచనకి వెళ్ళా, దాంట్లో ఒక మంచి మాట చెప్పాడు, తల్లికి చెప్పలేని పని చెయ్యదు. ఏంటిది? గట్టిగా చెప్పండి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ చెప్తూ ఇంతే, చాలా సింపుల్గా ఉంది. బట్ దాని వెనకాల ఎంత ఆలోచన ఉందో చూడండి, ఎంత డెప్త్ ఉందో ఆలోచించాను. ఇది చాలా చాలా అవసరం. నైతిక విలువలు అనేది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది సమాజంలో. ఎంతసేపు డబ్బు పైన ఉన్న శ్రద్ధ ధ్యాస నైతిక విలువలపైన లేకుండా పోయింది. సో ఇక్కడున్న మీరందరూ నైతిక విలువలకి నిలబడతారని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా మహిళల్ని గౌరవించడం కూడా మనం అందరం నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం బెస్ట్ పర్ఫార్మర్స్ ఎక్కువ మంది మహిళలే ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. నేను అనేక సార్లు చెప్పా, తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవద్దని. అది ఎప్పుడైనా నాకు బాధ కలుగుతుంది. సో ఇక్కడున్న పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా పొరపాటున వాడితే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. మాట్లాడాలి, మన ఇంట్లో మాట్లాడాలి. మార్పు ఏదైతే మనం సాధించాలనుకుంటున్నాం మన ఇంటి నుంచే మొదలవ్వాలి. అది ఇక్కడున్న మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మనందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్తేనే సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నైనా చట్టాలు తీసుకొద్దాం, చట్టాలతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పుకి ఒక క్యాటలిస్ట్గా ఇక్కడున్న పిల్లలందరూ మారాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీ జీవిత ప్రయాణంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. రాదనుకుంటాం పొరపాటు. నేనే ఒక ఉదాహరణ. ఇదే నియోజకవర్గంలో నేను పోటీ చేశా 2019లో. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. బాధ ఉంటుంది, బాధ ఉండదన్న ఎవరైనా చెప్తే అది అబద్ధం. బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు కష్టపడతా, పోరాడతా, ఇక్కడి నుంచే పోటీ చేయాలి లక్ష్యంతో నేను పోటీ చేశా. ఇదే ప్రజలు 5 సంవత్సరాలు నా పని చూసి ఎస్ ఇతను గెలిపిస్తే బాగా చేయగలుగుతాడన్న ఒక ఆలోచనతో 91,000 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుకుని ఉండొచ్చు, అరే ఇది 1985 తర్వాత గెలవని కాన్స్టిట్యున్సీ, ఇది ఎందుకులే, సేఫ్ సీట్ ఉంది వెళ్ళిపోవచ్చు కదా, ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు ఈ కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చు కదా. అది ఎప్పుడు ఆలోచించద్దు. ఛాలెంజ్ అనేది ఉండాలి, కష్టాలు ఉంటాయి, కానీ అధిగమించే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చారు. అది ఇక్కడున్న అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే వెనకాలన్న తల్లిదండ్రులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళది దాటి
మనల్ని సపోర్ట్ చేశారు కనుకనే మనందరూ ఇక్కడ కూర్చోగలుగుతున్నాం.